ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షయ, అక్షయ, ఏమైందమ్మా? అయ్యో, తాతయ్యని ఇలా తోపుడు బండిపై తీసుకెళ్తున్నావేంటమ్మా? ఏడవకి తల్లి, ఏం జరిగిందో చెప్పు. తాతయ్యకి గుండెపోటు వచ్చింది మేడం. కావేరి ఆంటీ వల్లనే ఇలా జరిగింది. కావేరి! మనిషి కాదావిడ, మృగంలా తయారవుతుంది. నువ్వు తన ఇంట్లో ఉండడం తట్టుకోలేక విషం చిమ్ముతుంది. నా వయసుకి నాకు కష్టాలు వస్తుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. నీకింత చిన్న వయసులో ఎన్ని కష్టాలమ్మా. తాతయ్యకి ఏం కాకూడదు. తాతయ్యని బ్రతికించండి. అక్షయ్, తాతయ్యకేం కాదు, నువ్వు కంగారు పడుకో. దగ్గరలోనే హాస్పిటల్ ఉంది, తీసుకువెళ్దాం. అవని పట్టుకో, లేవు. తాతయ్య, తీసుకురండి. తాతయ్య, 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 తాతయ్య. అక్షయ, మీ తాతయ్యని బాగు చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ కావేరి సంగతి చెప్తాను. నువ్వేడవద్దమ్మా, ఏడవద్దు. తాతయ్యకేం కాదు. డాక్టర్, తాతయ్య, డాక్టర్, తాతయ్య. ఏమైంది? డాక్టర్, హార్ట్ అటాక్ వచ్చింది. ఎమర్జెన్సీలో తీసుకుపోదండి. క్విక్. డాక్టర్, ఏంటమ్మా? మా తాతయ్యని ఎలాగైనా కాపాడండి డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తామమ్మా. ఆ తర్వాత భగవంతుడి దయ. డాక్టర్, డబ్బుల గురించి ఆలోచించకండి. ట్రీట్మెంట్ ఖర్చు నేను చూసుకుంటాను. ఆయన సేఫ్గా బయటికి రావాలి. లెట్ మీ ట్రై సార్.
కదా. తాతయ్య చాలా మంచివారు. తాతయ్య గనక లేకపోయి ఉంటే, తాతయ్యకు నేను ఆ రోజు దొరకకపోయి ఉంటే నేనేమైపోయి ఉండేదాన్నో. మీకేం కాదమ్మా, నువ్వెక్కడున్నా బాగానే ఉంటావు. దేవుడు నీ విషయంలో ఎప్పుడూ కృపని చూపిస్తాడు. ఎవరి దగ్గరున్నా ఇంత మంచిదానిలా, ఇంత జ్ఞానంతో ఉండేదానివి. దీపం వెలుతురునిస్తుంది సార్, కానీ ఆ దీపాన్ని వెలిగించడానికి కూడా ఒక చెయ్యి కావాలి కదా సార్. నేనింత మంచిదానిలా జ్ఞానంతో వెలుగుతూ ఉన్నానంటే నన్ను వెలిగించిన చెయ్యి నారాయణ తాతయ్యదే సార్. నా గురించి తాతయ్య అమ్మమ్మలు కావేరి ఆంటీతో ఎన్నో మాటలు పడుతున్నారు. అయినా సరే తాతయ్య వాళ్ళు నన్ను వదులుకోవడానికి సిద్ధపడట్లేదు. నేను తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతేనే తాతయ్య వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారని ఆ రోజు నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను. దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది. నువ్వలా ఆలోచించుకో. తప్పులు చేసే వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు అంటారు కదా. నేనేం తప్పు చేశానని దేవుడు నాకు ఇలాంటి శిక్షను వేశాడు? ఎందుకు ఎందుకు నన్ను అమ్మ నాన్నల నుండి దూరం చేశాడు? దైవం గురించి ఇలా ఆలోచించే రోజు ఒకటి వస్తుందని నేను నీతో ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, గుర్తుందా? ఇలాంటి సంఘటనలు జరిగే నేను ఆ దైవంకి దూరమయ్యాను. కానీ నాకు ఎప్పటికైనా దైవమే తిరిగి న్యాయం చేస్తుందన్న నమ్మకం నాకుంది. అవును తల్లి, దైవమే దూరమైన వాళ్ళని దగ్గరికి చేరుస్తుంది. అందుకు ఓ సమయం, ఓ సందర్భం, ఓ ముహూర్తం ఉంటుంది. అక్షయ, దైవం సంగతేమో గాని నీలాంటి మంచి బిడ్డని దూరం చేసుకున్న నీ తల్లిదండ్రులైతే మాత్రం నిజంగా దురదృష్టవంతులు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.